హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఏ హార్వెస్ట్ చేస్తున్నానో చూస్తున్నారు కదా. స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాడలు ఎంత చక్కగా అసలు వస్తాయంటే ఈ కాలంలో. నేనైతే నారు పోసాను, విత్తనాలు తెచ్చి, కానీ పోయినాయి, తెలీదు అది ఏమయ్యాయో కూడా సరిగా రాలేదన్నమాట. అయితే అలా కాదనేసి నేనైతే ఉల్లిపాయలు పెట్టానండి. ఉల్లిపాయలు అంటే పాత చిన్నవి మార్కెట్లో అమ్ముతారు కదా, సాంబార్ పాయలు అని, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఘాటు ఎక్కువ కూడా ఉంటుంది కదా. దాంతో స్ప్రింగ్ ఆనియన్స్ చేద్దామని ఈ 50 రూపాయల టబ్లో మొత్తం పెట్టాను అనమాట. పెట్టేసరికి చాలా చక్కగా ఎంత వచ్చింది చూడండి. ఇది ఒక ఆకుకూర లాంటిదే కదా ఇది కూడాను. అదే రోజుకో కొంచెం కట్ చేసి ఉల్లిపాయలకి బదులుగా దీన్ని వాడుకోవచ్చు. లేదు అనేసి అంటే ఇది మొత్తం ఒకసారి హార్వెస్ట్ చేస్తే ఆకుకూరలకు మంచిగా చక్కగా టమాటో వేసి కూర కూడా చేసుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ మనం సంవత్సరం మొత్తం ఎంజాయ్ చేయలేము. ఇలాంటప్పుడే ఇలాగా సీజన్లోనే ఇలా ఎక్కువ వచ్చినప్పుడు మంచిగా కూర చేసుకోవచ్చు అనమాట. అందులోనూ ఉల్లిపాయలతో ఉన్న పోషకాలు కాకుండా ఇది ఆకుకూరలాగా పెరిగి తీసుకుంటున్నాం కాబట్టి ఆకుకూరలో ఉన్న పోషకాలు కూడా ఇంకా మంచిగా దీనిలో మెండుగా ఉంటాయి. కాబట్టి మనం చక్కగా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా అప్పుడప్పుడు పెట్టుకోవచ్చండి. సమ్మర్లో సరిగా రాదు మా వాతావరణంకి, అయితే మిగతా ఏరియాస్కి అయితే రావచ్చేమో. నేనైతే మాత్రం ఇలా వింటర్లో మాత్రం ఇవన్నీ కూడా అస్సలు మిస్ కాకూడదు, ఇటువంటి టేస్ట్లు ఇవన్నీ కూడా అని నేను ఇలా చేస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కొంతైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.